మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేలా ప్రధాని షెడ్యూల్ ఫిక్స్ అయింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన కీలకంగా మారింది. ఈ సభకు భారీ జన సమీకరణ చేస్తున్నారు బీజేపీ నాయకులు. 1,00,000 మంది కూర్చునేలా గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్ దగ్గర నుంచి తిరుగు ప్రయాణం వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. జనాలు తరలి వచ్చేందుకు రేపు గద్వాల, ఖమ్మం, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. 9,400 కోట్లతో తెలంగాణ మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయనున్నారు. 3,180 కోట్లతో గుడెబల్లూరు టు మహబూబ్ నగర్ ఎకనామిక్ కారిడార్కు శంకుస్థాపన చేయనున్నారు. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కాజీపేట విజయవాడ రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 1,700 కోట్లతో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. అలాగే 300 కోట్లతో కాజీపేట అండర్ రైల్ బైపాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా హైటెక్ సిటీకి వెళ్లి సింధు హాస్పిటల్ను ప్రారంభించనున్నారు. అక్కడ వైద్య నిపుణులతో సమావేశం కూడా జరుపుతారు. ఇది హైదరాబాద్ ఆరోగ్య రంగ అభివృద్ధికి మైలురాయి. సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం తర్వాత సాయంత్రం 4:40 బీజేపీ నాయకులతో సమావేశం జరిపే ఛాన్స్ ఉంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మోదీ రాక తెలంగాణకు భరోసా కల్పించడంతో పాటు రాష్ట్రంలో కమలం పార్టీలో జోష్ నింపుతుందంటున్న బీజేపీ చీఫ్తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధాని ఇక్కడికి రాబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మరో రాజకీయ పార్టీగా మేము రాజకీయాలు మాట్లాడతాం. రాజకీయంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అవినీతి పెరుగుతూ ఉన్నది. గతంలో కుటుంబ పాలన, అవినీతి రెండు ఉండే. ఇప్పుడు ఇది కూడా ఈరోజు వాళ్ళు అవినీతి పరిపాలన చేస్తూ ఉన్నారు. మాట తప్పుతున్నారు. మేనిఫెస్టో ఎక్కడ కూడా వాళ్ళు ఈరోజు ప్రజలకు అందించేటది. కానీ ఇవన్నీ కూడా స్థానికంగా మేము మాట్లాడిన తర్వాత ఉన్నటువంటి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక మార్పు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఆ మార్పు వైపు తెలంగాణ కూడా వెళ్దామని చెప్పేసి కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకువస్తే ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి రహిత పాలన ఇస్తామని చెప్పేసి కూడా ఆ సంకేతాన్ని నరేంద్ర మోదీ గారు ప్రజలకు ఇస్తారు. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ శ్రేణుల్లో కొంత జోష్ కనబడుతుంది. ఆ జోష్ తెలంగాణలో రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఆ దిశగా నరేంద్ర మోడీ ఏమైనా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుందా? దిశ తప్పకుండా చేస్తారు. అవన్నీ పబ్లిక్ మీటింగ్ చేయరు కదా. మాకు అంతర్గత మీటింగ్స్లో మా నాయకులు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు? ఏ అంశాలకు జాతీయకి అంకితం చేయబోతున్నారు? ఒకటి ఇండస్ట్రియల్ పార్కు, ఒకటి టెక్స్టైల్ పార్కు, ఒకటి రైల్వే స్టేషన్, తర్వాత జాతీయ రహదారులు, ఇవన్నీ కూడా 8,000 కోట్ల ప్రాజెక్టులు ఈరోజు రాష్ట్రానికి, దేశానికి అంకితం చేయబోతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క విజిట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎయిమ్స్ యూనివర్సిటీ మొత్తం కంప్లీట్ కాబోతుంది. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి ఉన్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవన్నీ నెక్స్ట్ వచ్చేటటువంటిగా పూర్తయిన తర్వాత మళ్ళీ అవి కూడా ఇనాగ్రేట్ చేయడానికి నరేంద్ర మోదీ గారు వస్తారు. తెలంగాణకు ఇప్పటికే 13 లక్షల కోట్ల ఒక నిధులతోని తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పాల్గొంది. కాబట్టి ఇంకా ముందు కూడా అనేక ప్రాజెక్టులు వస్తాయి, అనేక నిధులు కూడా వస్తాయి. నరేంద్ర మోదీని అడ్డుకుంటాం, ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? సిబిఐకి సంబంధించినటువంటి కాళేశ్వరం సిబిఐ విచారణ అయితేనేమి, మిగతా అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడికి రావడాన్ని అడ్డుకుంటామంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నారు. మీరు కాళేశ్వరం ఇచ్చారా సిబిఐకి? చెప్పండి. కాళేశ్వరం ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీల్లో 10,000 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ ఆ వాల్యూ ఉన్నటువంటి ఒక బ్యారేజెస్లో మీరు నాణ్యతమైనటువంటి యొక్క కట్టడాల మీదనే ఇచ్చారు. మీరు మొత్తం కాళేశ్వరం జరిగిన అవినీతి ఇవ్వలేదు. మీరు అవినీతి పాలు పంచుకొని ఈరోజు మా మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయమని ఎట్లయితుంది? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్ల రూపాయలలో జరిగినటువంటి ఒక ఏదైతే అవినీతి ఉందో దాన్ని మీరు ఇయ్యండే. ఇదేదో నాణ్యత మీద, కన్సెషన్ మీద బ్యారేజెస్ 3 బ్యారేజీలను తీసుకొచ్చి సిబిఐకి ఇస్తే వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తారు? అది ఇన్వెస్టిగేట్ ఎట్లయితుంది?
ఇది మనం చూడవచ్చు, ఏదైతే మొత్తంగా నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పూర్తి స్థాయిలో బీజేపీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా రాజకీయ పార్టీగా మేము రాజకీయాలు మాట్లాడతాం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా లేవనెత్తుతామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ పరమేశ్తో అజయ్, ఎన్టీవీ, హైదరాబాద్.